దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం. ఏది జరిగినా మన మంచికే అంటూ ఉంటారు పెద్దలు. అది ఎందుకు అన్న విషయాన్ని ఒక చిన్న కథతో ఉదాహరణ రూపంగా చూద్దాం. ఒక వీధులు ఊడ్చే వ్యక్తికి రోజు పని చేసి ఆ పని మీద విసుగొచ్చింది. ఊడ్చే చోట రోడ్డు పక్కన ఒక గుడి ఉంటే ఆ మెట్లపైన కూర్చుండి ప్రతిరోజు, ఓ దేవుడా, నువ్వు రోజు హాయిగా పూజలు అందుకుంటూ ఉంటావు, నా బతుకు చూడు ఎంత కష్టమో, ఒక్కరోజు నా పని నువ్వు చెయ్యి, నీ పనిని నేను చేస్తా అని దేవుడితో మొరపెట్టుకునేవాడు. అయినా దేవుడు ఏమీ స్పందించలేదు. రోజు ఇలానే అంటూ కొన్నాళ్ళకి విసిగిపోయి, నా పని చేయడం ఆ దేవుని వల్ల కూడా కాదు, అంత శక్తి ఆయనకుంటే గనక ఈ పాటికి ఎప్పుడో స్పందించేవాడు అని సవాల్ విసిరాడు. దేవుడు కూడా ఇతని మాటలు విని ఒకరోజు సరే అన్నాడు. నా పని నువ్వు చేయి, నీ పని నేను చేస్తా, కానీ ఒక్క షరత్తు అని అన్నాడు దేవుడు. షరత్ ఏమిటంటే, నీ ముందుకొచ్చిన భక్తులు ఎవరేమన్నా నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకూడదు, నోరు మెదపకూడదు అన్నాడు దేవుడు. సరే అన్నాడు మనోడు. తెల్లారేసరికి మనోడు దేవుడి స్థానంలో కూర్చున్నాడు. కాసేపటికి ఓ ధనిక వ్యక్తుడు వచ్చాడు. దేవుడా, నేను మరో కొత్త వ్యాపారం మొదలు పెడుతున్నాను, ఇబ్బడి ముబ్బడిగా లాభాల వర్షం కురిపించు అంటూ ముందుకు వంగి దండం పెట్టాడు. దాంతో భగవంతుని ముందు జేబులో నుంచి పర్సు కింద పడిపోయింది. అతను చూడకుండా వెళ్ళిపోయాడు. మనోడు, ఒరేయ్, పర్సు వదిలేసావు చూసుకోరా అందామనుకున్నాడు. కానీ దేవుడు చెప్పింది గుర్తుకు తెచ్చుకొని మౌనంగా ఉండిపోయాడు. ఇంకాసేపటికి ఒక పేదవాడు వచ్చాడు. దేవా, నా దగ్గర ₹1 మాత్రమే ఉంది, అది నీకు సమర్పించుకుంటున్నాను, దయచూడు తండ్రి అంటూ మోకరిల్లాడు. కళ్ళు తెరిచేసరికి డబ్బులతో నిండిన పర్సు కనిపించింది. ఇలా దయ చూపించావా తండ్రి అని ఆ పర్సును తీసుకుని వెళ్ళిపోయాడు. ఒరే దొంగ, ఆ పర్సు నీది కాదురా అని అరుద్దామనుకున్నాడు మనోడు. కానీ దేవుడు చెప్పింది గుర్తుకొచ్చి ఎలాగోలా తమాయించుకున్నాడు. ఆ తరువాత ఒక నావికుడు వచ్చాడు. దేవుడా, రేపు సముద్ర ప్రయాణం ఉంది, నన్ను చల్లగా కాపాడు స్వామి అన్నాడు. అంతలోనే ధనిక భక్తుడు పోలీసులతో వచ్చాడు. నా పర్సు ఈ గదిలోనే పోయింది, నా తరువాత వచ్చింది ఇతడే, కాబట్టి ఇతడే నా పర్సును తీసుకొని ఉంటాడు, పట్టుకోండి అన్నాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి తీసుకెళ్తుంటే మనోడు సహించలేకపోయాడు. ఈ అన్యాయాన్ని ఎలాగైనా ఆపాలనుకున్నాడు. దాంతో ఉండబట్టలేకపోయాడు. దేవుడు పెట్టిన షరత్తు మర్చిపోయాడు. వెంటనే, ఒరేయ్ ఆగండ్రా, ఈ నావికుడు నిర్దోషి, పర్సు తీసుకున్న అసలు వ్యక్తి ఇంకొకడు, వాడు పేదోడు పర్సును తీసుకున్నాడు అని అరిశాడు. దేవుడే చెబుతుంటే ఇంకా సాక్ష్యాలెందుకని నావికుడిని వదిలేసి పేదోణ్ణి పట్టుకొని వెళ్ళిపోయారు పోలీసులు. సాయంత్రానికి వీధులు ఊడ్చేవాడు దేవుడి డ్యూటీ నుంచి దిగేశాడు. దేవుడు కూడా వీధులు ఊడ్చే డ్యూటీ నుంచి తన అసలు డ్యూటీకి వచ్చేశాడు. దేవుడా, ఇవాళ నేను ఎంత మంచి పని చేశానో తెలుసా? నేను ఒక నిర్దోషిని అరెస్ట్ కాకుండా కాపాడాను, ఒక దోషిని అరెస్ట్ చేయించాను అన్నాడు మనోడు పెద్ద తోపులా. ఎంత పని చేసేసావోయ్, నిన్ను అసలు స్పందించొద్దన్నాను కదా, ఎందుకలా చేశావు అన్నాడు దేవుడు నిష్ఠూరంగా. అదేమిటి దేవుడా, మంచి పని చేసిన నన్ను నువ్వు మెచ్చుకుంటావనుకున్నాను అన్నాడు వీధులు ఊడ్చేవాడు బాధగా. అప్పుడు దేవుడు మాట్లాడుతూ, ధనవంతుడు వ్యాపారంలో మోసాలు చేసిన మహాపాపాత్ముడు, వాడు అందరినీ దోచుకుంటాడు. వాడి డబ్బు కొంత పేదోడికి అందితే ధనవంతుడి కొంచెమైనా పుణ్యం వస్తుందని నేనే ఇదంతా చేయించాను. అలాగే ఆ పర్సులోని డబ్బులతో పేదోడి కష్టాలు కొన్నైనా తీరేవి. వాడు కొన్నాళ్ళైనా ఆకలి దప్పులు లేకుండా ఉండేవాడు.
ఇక నావికుడు తెల్లారితే సముద్రయానం చేయబోతున్నాడు. విధి లిఖితం ప్రకారం రేపు సముద్రంలో పెను తుఫాను వచ్చి వాడి పడవ మునిగి అందరూ చనిపోతారు. అదే నావికుడు అరెస్ట్ అయి జైల్లో ఉంటే సముద్రయానం ఆగిపోయేది. వాడితో బాటు ఇంకొంతమంది ప్రయాణికులు కూడా బతికిపోయేవారు. ఇప్పుడు చూడు, పేదోడు జైల్లో ఉన్నాడు, ధనికుడు పాపాలు చేస్తూనే ఉన్నాడు, నావికుడు చావబోతున్నాడు. ఎంత పని చేసేసావయ్యా నువ్వు అన్నాడు దేవుడు. దేవుడు ప్రణాళిక ఏమిటో ఎవ్వరికీ తెలియదు. కష్టంలా కనిపించేది వాస్తవానికి మేలు చేయొచ్చు, తప్పులా కనిపించేది నిజానికి ఒప్పై ఉండొచ్చు. ఆయన ఆలోచన లోతు, అవగాహన ఎత్తు అందుకోవడం మానవ మాతృలకు సాధ్యం కాదు. అందుకే పెద్దలు చెప్తూ ఉంటారు, ఏది జరిగినా మన మంచికే అని. భారమంతా భగవంతునికే అప్పగించి ఆయన స్మరణలో ఉండాలి, అంతే. ఎంత బాగుంది ఈ చిన్న కథ. కళ్ళ ముందు దేవుడు మనకి చేస్తున్న మంచి కనపడుతుందా? ఇలాంటి ఇంకొన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.